హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ విష్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ ఐఎమ్ బ్యాక్ అండ్ రాక్ గైస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే ఆ బెల్ని ఎత్తిన గుద్ది పడేయండి. ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా మీకు చేరుస్తుంది. ఈరోజు నేను ఈ బ్లాగ్లో కవర్ చేయబోతున్నానండి వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ బీదర్ ఇన్ కర్ణాటక. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి స్నానం చేసి స్టార్ట్ అయినానండి. లైక్ ఫ్రమ్ గచ్చిబౌలి టు లింగంపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి డైలీ ఒక ట్రైన్ రన్ అవుతుందండి బీదర్కి, మచిలీపట్నం టు బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది మార్నింగ్ 5 o'clock అలా లింగంపల్లిలో మనల్ని పికప్ చేసుకొని బీదర్కి అరౌండ్ 7 కల్లా డ్రాప్ చేస్తుందండి వయా వికారాబాద్ అండ్ జహీరాబాద్. ఏ మాట బాబాయ్ ఏమీ తాగితోలుండవేమో కానీ 15 minutes ముందరనే పెట్టేసిందండి మమ్మల్ని బీదర్లో. ఐ మీన్ మంచినీళ్ళు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళకండి. ఇక బీదర్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి ఒక పర్ఫెక్ట్ వీకెండ్ స్పాట్ అండి, విచ్ కవర్స్ హిస్టారికల్ అండ్ స్పిరిచువల్ వైబ్స్. రిటర్న్ జర్నీకి కూడా సేమ్ ట్రైన్నే ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అక్కడ నుంచి బయలుదేరి 9 o'clock కల్లా మళ్ళీ హైదరాబాద్లో డ్రాప్ చేసేస్తుంది. హైదరాబాద్కి చాలా దగ్గరలో చరిత్రలో నిండిపోయిన ఒక అద్భుతమైన నగరం అండి ఇది. కోటలు, సమాధులు, ఆలయాలు మరియు శతాబ్దాల కథలను చెప్పే నిర్మాణాలు దీని ప్రత్యేకత అండి. ఒకప్పుడు ఇది గొప్ప రాజ్యానికి రాజధాని అండి. ఇక్కడ ప్రతి గోడ వెనుక ఒక కథ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ హిస్టారికల్ జర్నీని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. హైదరాబాద్ నుంచి సుమారు 140 kilometers దూరంలో ఈ బీదర్ ఉందండి. ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజంగానే. ఇక్కడ నుంచి మోస్ట్లీ ట్రావెలింగ్ పార్ట్ ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ దిస్ యూ కెన్ స్కిప్ అప్ టు 4 o'clock అండి. విల్ మీట్ ఇన్ బీదర్. Otherwise, if you wanna enjoy the views with me, you can stay here and I will share my experiences, like what I was like the most over there. నరసింహస్వామి టెంపుల్ని చేరుకోవడానికి ఒక నేరో కేవ్లో వెళ్ళాలండి. ఇన్సైడ్ కేవ్స్లోకి వెళ్ళేసరికి వాటర్ కూడా ఉంటుంది. అంటే లిటరలీ నీళ్ళల్లో నడుస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళాలండి. మొదట్లో కొంచెం థ్రిల్లింగ్గా అనిపించిన కేవ్లో న్యాచురల్ రాక్స్, లో సీలింగ్ అండ్ డిమ్ లైట్, మొత్తం అట్మాస్ఫియర్ చాలా మిస్టీరియస్గా అనిపిస్తుందండి. నీళ్ళలో నడుస్తూ ముందుకు వెళ్తుంటే అలా తెలియని స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుందండి. అలా కేవలం కొంత దూరం వెళ్ళిన తర్వాత లార్డ్ నరసింహ టెంపుల్కి చేరుకుంటామండి. ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా యూనిక్ అండ్ ఇలాంటి కేవ్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా రేర్గా ఉంటుందండి. ఇంకో ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ అండి. ఫోర్ట్లో ఎంటర్ అయిన వెంటనే మైసివ్ వాల్స్, హ్యూజ్ గేట్వేస్ కనిపిస్తాయి. ఇక గురుద్వారా శ్రీ నానక్జీ సరాబ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మొదటగా నేను నోటీస్ చేసింది వచ్చి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండి. న్యాచురల్ స్ప్రింగ్ నుంచి కంటిన్యూస్ ఫ్లోయింగ్ వాటర్ చూడడం కూడా చాలా స్పెషల్గా అనిపించిందండి. ఇక్కడ ల్యాంగర్ కూడా ఉంటుందండి. విజిటర్స్ అందరికీ ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తాడు. ఇక్కడ కూర్చొని ల్యాంగర్ తీసుకుంటుంటే మనకు ఒక సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ ఫీల్ వస్తుందండి. బీదర్ ట్రిప్లో నాకు పర్సనల్గా ఫీల్ అయిన థింగ్ ఏంటంటే ఇక్కడ హిస్టరీ, స్పిరిచువాలిటీ, ఆర్కిటెక్చర్ అన్నీ ఒకే ప్లేస్లో కలిసిపోయాయండి. ఫోర్ట్లో హిస్టరీ, గురుద్వారాలో హ్యూమానిటీ, టెంపుల్లో డివోషన్ కనిపిస్తుందండి. ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడే మనకు కల్చర్, హెరిటేజ్ వాల్యూ ఇంకా బాగా అర్థమవుతుందండి. లైక్ మన అప్కమింగ్ జనరేషన్స్. ఇంకా ఫోర్ట్లోకి వెళ్ళినాకే తెలిసింది నాకు ఇక్కడ మళ్ళీ రాతికాలం నాటి మనుషుల పనిముట్లు కూడా ఉన్నాయండి. కొన్ని గంటల ప్రయాణం తర్వాత మనం చేరుకున్నాం ఇప్పుడు చరిత్రను తనలో దాచుకున్న నగరం బీదర్ గాయ్స్. స్టేషన్ దగ్గర దిగగానే స్టేషన్ ముందరే మనకు షేర్డ్ ఆటోస్ ఉంటాయండి ఫర్ టెంపుల్ అండ్ అదర్ ప్లేసెస్. బెస్ట్ ఏమిటంటే లైక్ ఒక ఆటోని మాట్లాడుకునేది బెస్ట్ అండి. అరౌండ్ 1000కి మనకి ఈ 4 places అన్నీ కవర్ చేసి మళ్ళీ స్టేషన్ దగ్గర దింపేస్తారు. ఈ జర్నీలో కూడా నాకు 2 ఫ్రెండ్స్ పరిచయం అయినారండి. 2 స్టూడెంట్స్ లైక్ మహేష్ అండ్ జ్ఞానేష్. వాళ్ళని పరిచయం చేస్తాను చూడండి. ఏ మాట కామాట మా ఆటో బాయ్ కూడా చాలా ఓపికగా మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్ళాడండి. మేము ముందుగా లైక్ బీదర్లోని ఒక ఏన్షియన్ టెంపుల్ అయిన
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జీరా కేవ్ టెంపుల్ బీదర్ అండి. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోని ఇలా చాలా అరుదైన టెంపుల్ అండి. లైక్ గుహలో వాటర్ ఉంటాయి లైక్ 5 feet అరౌండ్. ఆ నీటిలో మనం అరౌండ్ 400 meters నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ రావాలండి. ఇక టికెట్ల విషయానికి వస్తే 8కి స్టార్ట్ చేస్తున్నారు మార్నింగ్. పర్ పర్సన్ 10 rupees ఛార్జ్ చేస్తున్నారు. స్పెషల్ ఎంట్రీ వచ్చి 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా బయట లగేజ్ కౌంటర్ కూడా ఉందండి. లైక్ అక్కడే మేము బ్యాగ్ పెట్టేసి ముందుగానే చెప్తున్నాను, ఒక ఎక్స్ట్రా పేరు తెచ్చుకోండి. ఇక్కడ నుంచి తిరగాలంటేనే మీ బట్టలు చేంజ్ చేసుకొని తిరుగుకునేకి మంచిగా ఉంటుంది. మళ్ళీ ఈ నీళ్ళల్లో నడుచుకొని అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ సాక్రెడ్ ఏన్షియంట్ వైబ్స్ అసలు ఇట్లాంటి ప్లేస్లో గుడి ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏం మాట రియల్లీ మాటల్లో చెప్పలేకపోతున్నానండి. చాలా మెస్మరైజింగ్ అండ్ కంప్లీట్లీ ఫెల్ డౌన్ టు గాడ్ అండి. అంత కష్టపడి లోపల పోయిన తర్వాత ఆ నరసింహ ముఖం చూసేసరికి అదో తెలియని ఆనందం అండి. అసలు అక్కడ నుంచి బయటకు వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయినామండి టువర్డ్స్ బీదర్ ఫోర్ట్. ఆ మార్గం మధ్యలోనే మనము మహమ్మద్ గవాన్ మదర్సాను కూడా చూస్తామండి. ఈ మదర్సా లైక్ 1472 సంవత్సరంలో నిర్మింపబడిన ఒక గొప్ప విద్యా సంస్థ అండి. దీనిని మహమ్మద్ గవాన్ అనే మంత్రి నిర్మించారు కాబట్టి అతని పేరు మీదగానే పిలిచారండి. ఇదే అండి మాటలో చెప్పుకున్న మనం మహమ్మద్ గవాన్ మదర్సా. ఆ కాలంలో ఇది పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది. ఇక్కడ పర్షియా, అరేబియా మరియు మధ్య ఆసియా నుంచి విద్యార్థులు వచ్చి చదివారంటండి. ఇక తర్వాత అక్కడ నుంచి మనం చేరుకున్నాం బీదర్ ఫోర్ట్. ఈ కోట బీదర్ నగరానికి అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక నిర్మాణం అనడంలో అతిశయోక్తి అస్సలు లేదండి. ఈ కోటను ప్రధానంగా బ్రాహ్మిణీ సుల్తానేట్లో రాజులు 15వ శతాబ్దంలో నిర్మించినారటండి. ఈ కోట దాదాపు 142 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. మరియు దాని చుట్టూ భారీ రక్షణ గోడలు కూడా ఉన్నాయి. ఆ కాలంలో శత్రుదారుల నుంచి రక్షించుకోవడానికి ఈ కోటను బలమైన రాతితో నిర్మించారట అండి. ఎంట్రన్స్లోనే మాకు ఈ వైల్డ్ మంకీస్ వెల్కమ్ చెప్పాయి గాయస్. కొంచెం భయపడిన స్టార్టింగ్లో, ముందరికి అట్లనే ధైర్యంగా అడుగు పెట్టాం, మళ్ళీ ఏమనలేదు. అలా కోటలోకి అడుగు పెట్టగానే లెఫ్ట్ సైడ్ మనకు రంగీన్ మాల్ అండ్ రైట్ సైడ్ మ్యూజియం ఉంటుందండి. రంగీన్ మాల్ వచ్చి లైక్ చెక్కలతో ఆ కాలంలో చెక్కిన అందానికి నిదర్శనం అండి. ఇంకా మ్యూజియం విషయానికి వస్తే ఇక్కడ మనకు బీదర్ హిస్టరీ మొత్తం ఉందండి. లైక్ రాతికాలం తవ్వడాల నుంచి ఇక్కడ భద్రపరిచారు. ఇదేనండి ఇంతవరకు మనం మాట్లాడుకున్న బీదర్ ఫోర్ట్. చూస్తున్నారండి ఆ కాలంలో ఈ మాత్రం లైక్ కట్టడాలంటే మాత్రం అసలు మాటలు లేవు వర్ణించడానికి కూడా. ఈ నిర్మాణాలలో ఇండో ఇస్లామిక్ మరియు పర్షియన్ ఆర్కిటెక్చర్ కలిసినట్లు సహజంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఇక్కడ సమాధులు, టామ్స్ అండ్ ఇందాక చెప్పుకున్న మదర్సా దగ్గర గుంబజ్ ఆకారంలో ఉన్న పైకప్పులు మరియు అందమైన అలంకారాలు ఈ ప్రత్యేకత అండి. ఇంకా మేము తర్వాత అక్కడ నుంచి బహ్మిన్ టామ్స్కి బయలుదేరామండి. ఇదే ముందుగా లైక్ ఫస్ట్ టామ్. ఈ ప్లేస్ని మన స్నేహితులు ముస్లిమ్స్ అలాగే లింగాయత్ వర్గానికి చెందిన హిందువులు దర్గాగా పూజిస్తారండి. వీరు ప్రతి సంవత్సరం మహమ్మద్ షా ఉర్స్ వర్ధంతి వేడుకల్లో పాల్గొంటారండి. అటు నుంచి కొంచెం ముందరలోనే మనకి బ్రాహ్మిన్ టామ్స్, మహమ్మద్ షా భార్య మరియు కుమారుడుల సమాధులు అండి ఇవన్నీ. ఇక ఇవన్నీ చూసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయినామండి టువర్డ్స్ గురుద్వారా. బీదర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్లేస్ గురునానక్ జీరా సాహబ్ గురుద్వారా అండి. ఇది సిక్ రిలీజియన్లో ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్ అండి. చరిత్ర ప్రకారం గురునానక్ ఇక్కడ విజిట్ చేసినప్పుడు లోకల్ పీపుల్కి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండేదటండి. అప్పుడు గురునానక్ జీ మిరాకిల్ చేశారని నమ్మకం. అక్కడ రాక్ను టచ్ చేయగానే న్యాచురల్ వాటర్ స్ప్రింగ్ వచ్చిందటండి. ఆ స్ప్రింగ్ వాటర్ను ఇప్పుడు జీరా సరోవర్ అని పిలుస్తారండి. ఈ వాటర్ ఇప్పటికీ కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుందండి. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ లాంగర్ కూడా ఉంటుందండి. విజిటర్స్ అందరూ ఫ్రీగా ఫుడ్ తీసుకోవచ్చు. మేము కూడా అక్కడి నుంచి తినేసి టువర్డ్స్ పాప వినాశన్ శివలింగ్ టెంపుల్కి బయలుదేరామండి. ఇదే బీదర్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి ముందరలోనే మనకు పాప వినాశన్ టెంపుల్ ఉంటుంది.
ఈ టెంపుల్ చాలా యాన్షియంట్ టెంపుల్ అండి. పాపనాశ్ అంటే లైక్ పాపాలని నాశనం చేసే దేవుడు అని అర్థం. ఈ టెంపుల్‌లో శివలింగం చాలా సాక్రెడ్‌గా భావిస్తారండి. లోకల్ బిలీఫ్ ప్రకారం ఈ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించారని చెప్తారండి. రామాయణం కాలంలో ఇక్కడ రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించారని లోకల్ ట్రెడిషన్ చెప్తుందండి. ఈ టెంపుల్ చుట్టూ గ్రీనరీ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఇక్కడ వచ్చిన భక్తులు ప్రేయర్స్ మరియు అభిషేకం కూడా చేస్తారండి. మేము కొంచెంసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చున్నామండి. బీదర్ సిటీ నిజంగానే హిస్టరీ మరియు కల్చర్తో నిండి ఉన్న ప్రదేశం అండి. మేము అన్నీ కంప్లీట్ చేసుకొని తిరిగి మళ్ళీ 2:00 కల్లా స్టేషన్కి వచ్చేసినామండి బీదర్కి. 3:00కి మనకు పూర్ణ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, డైలీ రన్ అవుతుంది ఇది. ఇక బీదర్కి బాగా చెప్తూ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇఫ్ యూ ఫీల్ అవర్ ఇన్ఫో వాజ్ యూస్ఫుల్